నన్ను స్పీకర్ గారు అడగగానే నేను లేచి మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తన ఎందుకు కూడా ఒక్కసారి మీరు చూపిస్తే బాగుండేదండి. ఆ క్లిప్ ఉంటే మిమ్మల్ని రెడీ చేయమని మనం అయిపోయేటప్పటికైనా చూపిద్దారు. దాని నేపథ్యం చూడాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రారంభమైందో తెలియకుండా చివరిది చూస్తే ఉపయోగం ఉండదు. ప్రజలకు పోవాలి, మంచిది, అది సంతోషం. మీరు చూపించారు డైరెక్ట్ లైవ్ వచ్చింది అనుకోండి, సభ అంతా కూడా లైవ్ లోనే ఉంది కదా. అందుకే అంటున్నా, ఇప్పుడు కూడా మీరు చూపించినప్పుడు ప్రారంభం నుంచి కూడా పోతే ఇంకా ప్రజలు మంచి ఉంటుంది. ఈ టైంలో లైవ్ చూస్తున్నారు కాబట్టి సీక్వెన్స్, మీ సస్పెన్షన్ కున్న సీక్వెన్స్ మాత్రమే చూపించాం. లాస్ట్ వర్డ్ చూపించాను. మీరు ఏం జరిగింది వాస్తవానికి, ఇది అనుకోకుండా అప్పటికప్పుడు జరిగిన ఇష్యూ కాదు ఇది. ఇంకోటి మీరు చూపించిన పదం వాక్యంలో ఏమైనా అన్పార్లమెంటరీ ఉందా, ఏమైనా అబ్యూజింగ్గా ఉందా, ఏమైనా అవమానించే విధంగా ఉందా, ఏదైనా ఒక బూత్ పదం ఉందా, ఏముంది దాంట్లో? దానికంటే ముందేముంది, ఈ సభ మనందరిది, ఈ సభ మనందరిది కూడా వినిపిస్తాను. మీరు ఏమన్నారు, ఈ సభ మనందరిది, వాతావరణానికి కారకులు ఎవరని అడుగుతున్నారు. ఎస్, ఇది ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ముందు రోజు సాయంత్రమే ఎల్పీ సమావేశం పెట్టుకొని నిర్ణయించుకొని రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీని మాట్లాడనివ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అవకాశం ఇవ్వద్దు. స్పీకర్ గారు ఇస్తారు ఇవ్వాలి కాబట్టి రూల్ ప్రకారం ఇస్తారు, కానీ మనం మాట్లాడనివ్వద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మొత్తం రెడీ చేసుకొని వచ్చినారు. అక్కడ జగదీష్ రెడ్డి ఉన్నా ఇంకోరున్నా బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కాలి, బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అవకాశం ఇవ్వద్దు. ప్రభుత్వ వైఫల్యాన్ని బయట పెడతారు వాళ్ళు తప్పకుండా, అది ప్రజల్లో పోతుంది బాగా. ఎందుకంటే మనం రాసిన ఈ ప్రసంగంలో, గవర్నర్ గారి ప్రసంగంలో ఏమీ లేదు, పసలేదు. ఉన్న కాడికి ఉన్న అక్షరం అబద్ధమే తప్ప అందులో నిజం లేదు. అది మీకు ఎప్పుడు ఫ్యూచర్ లేదు అని చెప్పి వాళ్ళకి తెలుసు. ఎప్పుడు తెలుసు మీకు? కాంగ్రెస్ ముందు రోజు సాయంత్రమే ముఖ్యమంత్రి గారు ఎల్పీ సమావేశంలో గరం అయిందని, అందరిని ఓపడ్డని, మంత్రుల్ని మీరు కేసీఆర్కి దండాలు పెడితే మీ మీద పోటీ పెట్టడం కుట్టురా అని చెప్పి అన్నారని, ఒక సభ్యుడు బయటకు పోయినందుకు కోప్పడి నాకు పని చేయొద్దని మంత్రులకు ఆదేశాలు ఇచ్చిందని అని చెప్పి రకరకాల అన్ని కూడా వార్తలు వచ్చేసినాయి కదా, ఆగలే. దాంట్లో ఏది రహస్యం ఉండటం లేదు. దాంట్లో భాగంగా రేపు పొద్దున అలర్ట్గా ఉండాలి, మాట్లాడవద్దు అని చెప్పేసి అన్నారు. ముందే తెలుసు, సమాచారం సభకు రాకముందే తెలుసు, ఉంది. తెలిసినప్పుడు